ఆ ఇంట్లో నుంచి వరద తాకిడికి వచ్చి లైఫ్ జాకెట్ వేసుకున్న తర్వాత వచ్చి ఇక్కడే దొరికాడు. ఈ ఈ ప్రాంతంలోనే అతని మృతదేహం అనేది లభ్యమైంది. ఆ మహిళా మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. ఇక్కడికి వచ్చి ఇవ్వండి, ఇక్కడ చూడొచ్చు అతని బ్లడ్ మార్కర్లు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇక్కడికి వచ్చి అంటే బలంగా వచ్చిన తర్వాత ఒక్కసారి రాయో ఏదో గుద్దుకున్న కారణంగా అతను ఇక్కడికి వచ్చి పడిపోవడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు రక్తపు మరకలు ఏ విధంగా ఉన్నాయి అనేది. రక్తపు మరకలు ఉన్నాయి. అది విజువలైజేషన్లో ప్రాబ్లం అవుతుంది కాబట్టి దాన్ని నేను ప్రత్యేకించి చెప్తున్నాను, కానీ దాన్ని చూపెట్టే ప్రయత్నం చేయట్లేదు. అక్కడ దీనికి సంబంధించి ప్రతిదీ ఐరన్కి సంబంధించిన మెటీరియల్ ఎవ్రీథింగ్ బాగా విలువైనవి బరువైనవి అన్నీ కూడా ఇలా పడిపోవడం జరిగింది. నాయకన్గూడెం అనేది ఒక జలప్రళయం సంభవిస్తే ఆ జలప్రళయంలో ఏ విధంగా కొట్టుకొని పోతారు, ఒక సునామీ వస్తే ఏ విధంగా జరుగుతుంది అనేది సినిమాలలో లేకపోతే ఎక్కడైనా విని ఉంటాం, కానీ ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. ఇలాంటి ఖమ్మం జిల్లా లాంటి ప్రాంతంలో ఇప్పుడు చూడండి, ఈ ట్రాక్టర్ అంటే వ్యవసాయ అగ్రికల్చర్ పనులు చేయడం కోసం ట్రాక్టర్ కేవలం ఇంజనే కాదు, ట్రాక్టర్కి సంబంధించిన ఇంజన్ కూడా దీంతో ఉంది. ఇంజన్ కూడా ఉంది. ఇంజన్ ట్రక్కులు అన్నీ కూడా 2 ట్రాక్టర్లు, ఒకటి కాదు. ఇక్కడికి వస్తే తెలుస్తుంది. 2 ట్రాక్టర్లు ఆ వరద దాటికి ఏ విధంగా ఈ బోల్తా పడ్డాయి అనేది చాలా క్లియర్గా చూపిస్తాను. ఒక ట్రాక్టర్ ఇది కంప్లీట్గా బోర్ల పడింది. దాంతోపాటు ఒక ట్రాక్టర్ పైకి ఒక ట్రాక్టర్ ఎక్కింది. 2 ట్రాక్టర్లు ఉన్నాయి ఇక్కడ. ఈ ట్రాక్టర్లను అంటే ఆ వరద తాకిడికి ఈ 2 ట్రాక్టర్లు కూడా ఇక్కడ నుంచి కొట్టుకొని రావడం జరిగింది. వీటిలలో వాటర్ పోయి మొత్తం ఎక్కడికక్కడ ఇంత హెవీ వెయిట్ ఉన్న ట్రాక్టర్లు కూడా ఇట్లా మునిగిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. ట్రాక్టర్కి సంబంధించిన సైలెన్సర్ ఇంత మట్టిలో ఇరుక్కొని పోయింది. ఇది చుట్టూ మట్టి ఉన్న కారణంగా లోపల అంటే ఇది మొత్తం కూరుకొని పోయింది. ఇది తీయాలి అని అంటే తీసే పరిస్థితి కూడా లేదు. కేవలం మచ్చుకి ఇక్కడ ఏ విధంగా ఇరుక్కుంది అనేది చూపెట్టడం కోసం ఇది క్లియర్ చేస్తున్నాను. అంటే దీనికి సంబంధించిన సైలెన్సర్ అంత లోతుకు పోయి ఇరుక్కుంది అంటే దీని పరిస్థితి ఏ విధంగా వరద వచ్చింది అనేది అర్థమవుతుంది. అదేవిధంగా ఇసుక కూడా బాగా భారీగా కొట్టుకొని వచ్చింది. 2 ట్రాక్టర్ల మీద ట్రాక్టర్లు ఉన్న పరిస్థితి మనం విజువల్స్లో స్పష్టంగా చూడవచ్చు. దాని తర్వాత ఇక్కడ ఒక కారు ఇసుకలో, ఏదైతే ఎడారి ప్రాంతంలో మెత్తటి ఇసుకలో, ఒకవేళ అది ఎవరైనా కావాలని దాన్ని పూడ్చిపెట్టారా అన్న విధంగా కారు ఇట్లా మొత్తం బూడిపోయింది. ఈ కారు అక్కడ నుంచి కొట్టుకొని వచ్చి రోడ్డు మీద నుంచి ఇక్కడ ఈ కారు ఏ విధంగా బూడిపోయిందో చూడొచ్చు. ఇది చూడండి, కారు అంత దూరం నుంచి ఎక్కడో దూర ప్రాంతం నుంచి కొట్టుకొని వచ్చిన కారు ఇక్కడికి వచ్చి ఈ ఇసుకలో బూడిపోవడం అంటే మామూలుగా కాదు. అసలు కనీసం ఈ టైర్లు ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఒకవేళ దీంట్లో మనుషులు ఉన్నట్లయితే ఎలాంటి పరిస్థితి ఉండేదో అర్థమయ్యే పరిస్థితి అయితే లేదు. ఈ కారుని తీయాలన్నా మళ్ళీ ఇప్పుడు చాలా పెద్ద సమస్య. కారుని బయటికి తీస్తే అసలు బయటికి ఎలా తీయాలనేది కూడా తెలియని పరిస్థితి. దీనికి వెనక లాక్ లేదు, ముందు బంపర్ లేదు. దీన్ని బయటికి ఎలా లాగాలనేది కూడా అర్థం కాని పరిస్థితి. దీని చుట్టూ ఇసుకని తవ్వినట్లయితే ఇది కారు బయటకు వచ్చే అవకాశం ఉంది. చూడండి, ఎటు చూసినా ఐరన్ సంబంధించిన భారీ ఐటమ్స్, భారీగా డబ్బుతో విలువైన వస్తువులన్నీ కూడా ఇలా వరదలో కొట్టుకొని వచ్చాయంటే బట్టలు, మనుషులే కాదు, భారీ వాహనాలు, బీరువాలు, కార్లు, ఓవర్లోడ్తో ఉన్న ఇసుక ట్రాక్టర్లు, జేసీబీలు, బ్లేడ్లు ఇవన్నీ కూడా ఇట్లా కొట్టుకొని రావడంతో ఇలాంటి పరిస్థితి, ఈ వరద ఎలాంటి ప్రళయాన్ని సృష్టించింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళే రూట్ లేదు కాబట్టి ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను. ఒక ట్రాక్టర్ అక్కడ ఒక ట్రాక్టర్ పడిపోయి ఉంది. అది కూడా పైకి లేసి ఉంది. దాన్ని ఎవరు ఇక్కడికి వచ్చి చూసే పరిస్థితి కూడా లేదు. ఆ ట్రాక్టర్ అక్కడ ఒక ట్రాక్టర్ ఇరుక్కొని ఉంది. అదే వరద తాకిడికి కొట్టుకొని వచ్చిందని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఈ నాయకన్గూడెం ప్రాంతం అంతా కూడా దాదాపుగా మునిగిపోవడం అంటే భారీ స్థాయిలో ఆస్తి నష్టం కూడా వాటిల్లింది. అటు పెట్రోల్ బంక్ దగ్గర నుంచి మొదలుకుంటే ఇటు 2 వ్యక్తులు కూడా గల్లంత అవ్వడం జరిగింది. ఒక బాబు మాత్రమే సేఫ్ అయ్యాడు. అతనికి సంబంధించిన
భద్రతని ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పేసి జిల్లా కలెక్టర్ ఇందాక వారి అభ్యర్థన మేరకు విజ్ఞప్తి మేరకు అంగీకరించడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇదంతా మైదాన ప్రాంతంగా ఉండేది ప్రతి సందర్భంలో కూడా, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మొత్తం ఒక ఎడారి ప్రాంతంలో ఇసుక తిన్నెలు ఉన్న ప్రాంతం ఏ విధంగా అయితే ఉంటుందో అలాంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. దీనికి సంబంధించి ఈ వాహనాల మధ్యన ఒక బైక్ కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇందాక ట్రాక్టర్ల మధ్యన నాకు బైక్ కనపడలేదు, ఇప్పుడు ప్రస్తుతం ఆ బైక్ని కూడా చూడొచ్చు. బైక్ కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉంది అని అంటే బైక్ మీద ఒకవేళ వ్యక్తి ఉంటే ఎలా ఉండేదో అర్థం చేసుకోవాలి. అయితే ఒక మహిళా మృతదేహం అయితే ఇంతవరకు ఇంకా లభ్యం కాలేదు. ఆ మహిళా మృతదేహం కోసం అని చెప్పేసి వీళ్ళు వెతుకుతున్నారు. ఆమె సంబంధించిన డెడ్ బాడీ దొరికితే అంత్యక్రియలు చేసేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అంటున్నారు. ఇది ఒక క్రషర్ కూడా మొత్తం వరద ఉధృతిలో కొట్టుకొని పోయింది. ఇప్పుడు దీని కారణంగానే వరద వల్లనే ఈ క్రషర్ కూడా కొట్టుకొని పోవడం జరిగింది. ప్రస్తుతం ఎక్కడ కూడా ఏమీ మిగలలేదు ఇక్కడ, ఏది కూడా జేసీబీల దగ్గర నుంచి ప్రతిదీ ఇంత విలువైనది, ఎంత భారీ అయినది. ఇక్కడ నుంచి ఇంకో జేసీబీ కనిపిస్తుంది అక్కడ దూరంగా, అక్కడ గ్రీన్ కలర్లో ఏదైతే ఉందో కదా డోజర్, అది కూడా వ్యవసాయ పనుల్లోనే ఎక్కువగా వినియోగిస్తారు. ఆ డోజర్ అక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి కొట్టుకొని పోయిన డోజర్ అది. ఆ డోజర్ ఎక్కడ పడితే అక్కడ భారీ వాహనాలు ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా క్లీన్ చేయాలి అంటే దాదాపుగా ఒక నెల నుంచి 2 నెలల సమయం పట్టే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడతా ఉంది. ఈ నష్టాన్ని పూడ్చడం అయితే ప్రభుత్వం వల్ల కాదు. ఏదైతే వాళ్ళు నష్టపోయారో వాళ్ళ ఇల్లు కానివ్వండి, లేక ఏదైనా సామాగ్రి కానివ్వండి, దానికి సంబంధించి ఏదైనా తాత్కాలికంగా వాళ్ళకి హెల్ప్ చేసే అవకాశం ఉంది. కానీ పూర్తి స్థాయిలో దీన్ని ప్రభుత్వం భరించే పరిస్థితిలో అయితే లాస్ ఇక్కడ జరగలేదు. చాలా భారీగా లాస్ జరిగింది. అటు ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, అదేవిధంగా వాహనాలు కూడా పూర్తిగా నష్టపోవడం జరిగింది. దీన్ని ఇక్కడున్న ప్రజానికం యొక్క అప్రమత్తత ఉన్నట్లయితే కొంత బాగుండేది.